నమస్తే అండి. నమస్తే అండి. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆంధ్రాకి సీఎంగా జగన్ గెలిస్తే బాగుంటుందా? చంద్రబాబు గెలిస్తే బాగుంటుందా? జగన్ గెలిస్తే బాగుంటుందండి. ఎందుకమ్మా? జగన్ అన్న మాకు అన్నీ బాగానే చేస్తున్నారండి. అందుకని మళ్ళీ జగన్ అన్నే రావాలని అనుకుంటున్నాం. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో మీకేం మంచి జరిగింది? మాకు ఇల్లు వచ్చింది, పిల్లలకు పెన్షన్ వచ్చింది, మా పాపకి అమ్మఒడి వస్తుంది, బాబుకి విద్యా దీవెన వచ్చింది. మరి అది ఆసరా అనే డబ్బులు ఇవన్నీ అన్నీ బాగానే వస్తాయి డ్వాక్రా ద్వారా అన్నీ. అందుకని మళ్ళీ మేము జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు జగన్ గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు అండ్ అలాగే చంద్రబాబు కూడా రిలీజ్ చేశాడు. ఎవరి మేనిఫెస్టోని నమ్ముతారు మీరు? ఫస్ట్ జగన్ అన్నే పెట్టారు కదండి, అతను తీసుకొస్తే ఇంకా మంచి చేస్తారు కదా, అందుకని అతను జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం. ఓకే. మరి చంద్రబాబు కూడా జగన్కి మించిన పథకాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్తున్నారు. మరి నమ్ముతారా? ఇప్పుడు వరకు లేవు కదండి, ఏ పథకాలు అతని నుంచి ఏమీ లేవు. ఇప్పుడు జగనన్న వచ్చాక కొత్తగా ఇవన్నీ పెట్టాలని అనుకుంటున్నారు, కానీ ముందు వచ్చినయే మేము నమ్ముతున్నాం. ఓకే. సో మరి అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీ గ్రామంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ? అంతా బాగానే ఉందండి. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఏదన్నా ఆధార్ కార్డు చేయించుకోవాలన్నా, ఇంటి పని చేయించుకోవాలన్నా మేము ఆఫీసుల చుట్టూ ఈ సభ చుట్టూ తిరిగేవారం. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మాకు వాలంటీర్ అన్నీ చేసి ఇస్తున్నారు. రేషన్ కూడా ఇంటికి వస్తుంది, పెన్షన్ కూడా ఇంటికి వస్తున్నాయి. అందువల్ల మేము ఎక్కడికి వెళ్ళి పని లేకుండా మాకు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ మేము జగనన్నే రావాలని కోరుకుంటాం. ఓకే. ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంచి జరిగిందండి. అంటే పథకాలతో పాటు ఈ సచివాలయాలు కానీ లేదంటే హెల్త్ సెంటర్లు కానీ లేదంటే రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఒకే చోట ఏర్పాటు చేశారు గ్రామంలో అని చెప్పేసి అంటున్నారు. నిజంగా జరిగాయండి. స్కూల్లో ఏమైనా అభివృద్ధి పనులు? స్కూల్లో జరిగాయండి. స్కూల్లో కూడా పిల్లలకి టైం టేబుల్ ప్రకారం ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళకి అన్నీ బాగా జరగడం, వాళ్ళకి అన్నీ హెల్తీ ఫుడ్ ఇస్తున్నారండి. పిల్లలకి బాగా జరుగుతున్నాయి అన్నీ. అంటే స్కూల్స్ డెవలప్ చేశారు, వాటిని ఏమన్నా రీమోడలింగ్ చేశారండి. ఎలా ఉన్నాయి వాష్రూమ్స్? అన్నీ బాగానే ఉన్నాయండి. వాళ్ళకు కూడా ఆయంలు అది పెట్టి అన్ని పెట్టి అన్నీ చేస్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. జగన్ మాత్రం సింగిల్గా వస్తున్నాడు. ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? మరి జగన్ అన్నతోనే వస్తాయి అనుకున్నాం అండి.